హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫేక్ ఓటింగ్ చాలా మందికి చాలా గట్టిగా వేయించుకుంటున్నారు, వేస్తున్నారు. బట్ అవి ఫిల్టర్స్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఓటింగ్ ఎవరికి పడుతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అబ్బాయిలో ఎస్పెషల్లీ పవన్ వర్సెస్ పవన్ నడుస్తుంది. సడన్ గా డెమోన్ పవన్ పైకి వచ్చాడు. సో పవన్ వర్సెస్ పవన్ నడుస్తుంది. ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒకళ్ళు ఎవరనేది కూడా చెప్తాను. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది, ఓకేనా. ఆ నెక్స్ట్ ఆ అమ్మాయిల్లో ఒకే ఒక అమ్మాయికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. శ్రీజాకి ఒకే ఒక ఓటింగ్ పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళకి అందరికీ సో దగ్గర ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, కానీ బట్ శ్రీజాకి దగ్గరలో ఎవరైతే లేరు. సో నెక్స్ట్ కానీ ముగ్గురు అమ్మాయిలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారని టాక్ ఉంది. ఆ మిగిలిన ఇద్దరు అమ్మాయిలకి దగ్గరలో ఉన్న ఓటింగ్ ఎవరికి పడుతుందనే చూద్దాం. బేస్డ్ ఆన్ ఓటింగే తీసుకుంటారని అంటున్నారు. ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ శ్రీజా తప్పితే మిగిలిన ఎవరిది ఏం కనిపించట్లేదు నాకు. అప్పుడప్పుడు మాస్క్ మ్యాన్ మెరుస్తున్నాడు తప్పితే ఇంకెవరిదే పర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు. కాబట్టి బేస్డ్ ఆన్ ఓటింగే వెళ్ళడానికి డిసైడ్ అయ్యారని చెప్పి బిగ్ బాస్ టీం నుంచి ఒక లీక్ మా అజమ్ నాకు చెప్పాడు. సో ఏంటనేది మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. అండ్ 3:3 కానీ 3:2 కానీ ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కానీ లేదా ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు కానీ వన్స్ ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు అయితే 6 2 హౌసెస్ అన్నారు కాబట్టి ఒక హౌస్ లో ఒక 6 సెలబ్రిటీస్ నుంచి ఒక 12 మంది వస్తారు. లేదు ఇక్కడ 5 వెళ్తే సెలబ్రిటీస్ నుంచి ఒక 10 మంది వస్తారు. ఆల్రెడీ సెలబ్రిటీస్ లిస్ట్ ఒక 7 తెలిసారు కాబట్టి ఆ 7 చూస్తే బిగ్ బాస్ సీజన్ మీద విరక్తి వేసింది కాబట్టి నాకు. సో నేను అనుకోవడం ఏంటంటే ఆ ముగ్గురు 6 తీసుకొని ఒక 12 మందిని సెలబ్రిటీస్ అంటే ఇంకొక 5 సెలబ్రిటీస్ ఉన్నారు. ఇంకా 5 స్లాట్లకి హోప్ ఉంది నాకు. ఖచ్చితంగా ఒక మంచి సెలబ్రిటీస్ని తీసుకొస్తారు, కొంచెం ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ని తీసుకొస్తారు, కొంచెం నేమ్ ఉన్న సెలబ్రిటీస్ని తీసుకొస్తారు. అప్పుడే ఆ షోకి హైప్ వస్తుంది. ఇప్పుడు సంజన గారు అవ్వచ్చు, లేకుంటే సెలెక్ట్ అయిన ఆశా శైని గారు అవ్వచ్చు, సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు అవ్వచ్చు. 1 by 1 వాళ్ళు ఫస్ట్ 2-3 వీక్స్ 4 వీక్స్లో వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కంటెస్టెంట్స్గా వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉంటారో వాళ్ళకి ఆ సేఫ్ గేమ్ ఆడడానికి ఒక 3 వారాలు వాళ్ళని టచ్ చేయకుండా ఉంటే సో ఆ 3 వారాలకి వాళ్ళకి ఎంతో కొంత ఆల్రెడీ ఉన్న ఓట్ బ్యాంక్ ఇంకొంచెం ఎక్కువ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది పక్కన పెడతాం. అసలు ఓటింగ్లోకి వెళ్తే అగ్ని పరీక్ష ఓటింగ్లోకి వెళ్తే సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి చాలా బాగా ఓటింగ్ పడింది. సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియక ముందు, నేను చెప్పడానికి ముందు ఓటింగ్ అనాలిసిస్ చేద్దామని అనుకున్నప్పుడు నేనేం చెప్పాలని అనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గురించి ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ అదే ఫస్ట్ రోజు వచ్చినప్పటి నుంచి తర్వాత మళ్ళీ హోల్డ్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2 రోజులు బాగా కనిపించావు. కుండల్ టాస్క్ అప్పుడు బాగా కనిపించాడు. ఆ తర్వాత నుంచి పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. సో ముందు నుంచి ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిందో అది కంటిన్యూ అవుతుంది తప్పితే సో ఇంకొంచెం యాడెడ్గా ఏమి అక్కడ పర్ఫార్మెన్స్ లేదు. ఇంకొక 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 5 రోజుల్లో ఏమన్నా పర్ఫార్మెన్స్ ఉంటే సో అది పీక్స్ లో పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఈ ఓటింగ్ ఇంకొంచెం బూస్ట్ అవుతుంది అని చెప్దాము అని అనుకున్నాను. కానీ సో ఎప్పుడైతే డెమాన్ పవన్ కూడా రేస్ లోకి వచ్చాడో, డెమాన్ పవన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయని అనిపించిందో బేస్డ్ ఆన్ ఓటింగ్. సో ఓటింగ్ లో ఎవరికి మంచి ఓటింగ్ పడుతుంది అంటే సో ఇక్కడ యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, అంత యాక్యురేట్ గా ఉంటాయా, నమ్మాలా, నమ్మొచ్చా, నమ్మకూడదా అంటే అగ్ని పరీక్ష షోలో చాలా తక్కువ ఓటింగ్ పడుతుంటది కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో పడినంత పడదు కాబట్టి సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అగ్ని పరీక్ష షో ఓటింగ్ కి బయట యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్స్, ట్విట్టర్ పోల్స్, ఏ పోల్స్ ఓటింగ్ అయినా కానీ వెబ్సైట్ పోల్స్ దేనికైనా కానీ చాలా వేరియేషన్ ఉంది, ఓకేనా. అక్కడ ఓటింగ్ పడే ప్లేసెస్ లో ఉన్న టాప్ 3 వేరు, ఇక్కడ ఓటింగ్ పడుతున్న ప్లేసెస్ లో టాప్ 3 వేరు. ఇక్కడ మనం మనీష్ని, మాస్క్ మ్యాన్ ని, డెమోన్ పవన్ ని పెడితే మాస్క్ మ్యాన్ కి ఎక్కువ ఓట్లు పడతాయి. బట్ అక్కడ డెమోన్ పవన్ కి ఎక్కువ ఓట్లు పడతాయి, మాస్క్ మ్యాన్ కి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి, ఓకేనా. అలాగా పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేకుంటే షకీబ్ ని, మనీష్ ని, పవన్ కళ్యాణ్ ని పెట్టామనుకో, పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెబ్సైట్ పోల్స్ అవ్వచ్చు. బట్ అక్కడ షకీబ్ కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అంట. అలాగా సో శ్రీజాకి ఆబ్వియస్లీ శ్రీజాకి మంచిగానే ఓట్లు పడుతున్నాయి. అలాగా ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. అండ్ డెమోన్ పవన్ ని ఇద్దరిని చూసుకుంటే సో ఈ రీసెంట్ 2-3 ఎపిసోడ్స్ లో ఇద్దరు కూడా చాలా డల్ గానే ఉంటున్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్ పవన్ కళ్యాణ్ నుంచి యాజ్ ఎక్స్పెక్టెడ్ రావట్లేదు అని కనిపిస్తుంది క్లియర్ గానే. ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కాబట్టి లేదా ఒక ఓటింగ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. కానీ సో తన వైపు నుంచి ఈ ఎపిసోడ్స్ లో అంతగా లేదు. సో రాబోయే ఈ 5 ఎపిసోడ్ లో కూడా మేబీ 1 ఎపిసోడ్ లో ఏమైనా కనిపిస్తారు తప్పితే మిగిలిన ఎపిసోడ్స్ లో అంతగా కనిపించట్లేదు. ఎందుకు అంటే సో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఉపయోగించట్లేదు, తెలియట్లేదు కానీ సో అదైతే లేదు. అండ్ ఇంకొకటి తనలో ఉన్నది ఏంటి, సో తన ఆర్మీ పర్సన్ అంటే తన ఫిజిక్ కానీ తన స్ట్రెంత్ కానీ ఉంటుంది. సో తన ఫిజిక్ ని తన స్ట్రెంత్ ని చూపించుకోవడానికి అక్కడ టాస్క్లు పెట్టట్లేదు. అన్ని లక్ బేస్డ్ టాస్క్లు ఉంటాయి, ఆ మైండ్ గేమ్ టాస్క్లు ఉంటాయి. మైండ్ గేమ్ తోపు మైండ్ గేమ్ కాదే కానీ తుప్పాస్ అదంతే. సో కాబట్టి
మిలిటరీ పవన్ కళ్యాణ్కి అక్కడ ఛాన్స్ రావట్లేదు. యాజ్ డెమోన్ పవన్ కళ్యాణ్ది కూడా అలాగే వస్తుంది. అండ్ డెమోన్ పవన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చెప్తుంది, మేబీ తన ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు లేదా తనే అవ్వచ్చు, మనకు తెలియదు. కానీ తను చాలా చేశాడు, అక్కడ కట్ అయిపోతుంది, తను చాలా చేశాడు, అక్కడ కట్ చేస్తున్నారు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అనమాట. అంటే డెమోన్ పవన్ చాలా చేస్తున్నాడు, చాలా మాట్లాడుతున్నాడు, బట్ అదంతా ఎడిటింగ్ లో కట్ అయిపోతుంది. నార్మల్ గా అతను నెగిటివ్ అయ్యేలాగా కనిపిస్తుంది, అతను ఏమి చెయ్యట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. సో బట్ డెమోన్ పవన్ చాలా మాట్లాడాడు అని చెప్పి వాళ్ళ పేజెస్ వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు అనమాట. మరి ఏది నిజం ఏది అబద్ధం అని మనకు తెలియదు. మనం ఏంటి బేస్డ్ అని ఎపిసోడ్ బట్టి మాత్రం మనం మాట్లాడదాం. దీనికి లైవ్ లేదు, బొక్క లేదు. కాబట్టి మనం దాన్ని చూసిన దాన్ని బట్టి ఓట్స్ అయినా ఏదైనా చేస్తారు. లేదు అంటే పిఆర్ గేమ్ నడవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో పిఆర్ చెప్తున్నాను కదా. మనీష్ లాంటి వ్యక్తి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇసిరేసి ఒక పిఆర్ ని సెట్ చేసుకొని ఓట్లు వేయించుకోవడం పెద్ద పని కాదు మనీష్కి. ఎవరికైనా అక్కడ శ్రీజ అవ్వచ్చు, లేకుంటే దివ్య నిఖిత అవ్వచ్చు, ఇంకెవరైనా కల్కి, షకీబ్ అరగంటలో 50,000 తీసుకున్నాడు. సారీ 5 నిమిషాలు 50,000 తీసుకున్నాడు. ఇంకొక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి 2 లక్షలు ఖర్చు పెట్టి ఓటింగ్ వేయించుకోలేదు షకీబ్. ఎవరైనా పిఆర్ గేమ్ నడపాలి. పిఆర్ గేమ్ నడపట్లేదు అంటే కష్టం. ఇక్కడ యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, ఇక్కడ పిఆర్ గేమ్ నడిపితే ఇక్కడ పిఆర్ గేమ్ లోపల ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. వాడే రావాలి, పలానా వ్యక్తి రావాలి అని చెప్తే అక్కడ ఓటింగ్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్మో పలానా వ్యక్తి రావాలని కోరుకుంటున్నట్టున్నారు వీళ్ళు, సరే ఆ పలానా వ్యక్తిని పంపిద్దామని చెప్పి బిగ్ బాస్ టీం కూడా ఆలోచిస్తుంది. బట్ ఇప్పుడు అలాగే లేదనమాట. బట్ అబ్బాయిలోకి వచ్చేసరికి సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉంది, పక్కా పవన్ కళ్యాణ్ వెళ్తాడు. ఆల్రెడీ మీటింగ్స్ లో అదే మాట్లాడుకుంటున్నారన్న. వన్స్ ఎప్పుడైతే డెమోన్ పవన్ ఎంటర్ అయ్యాడో సో ఇద్దరు పవన్స్ తీసుకుంటారా అంటే సో మేబీ తీసుకోకపోవచ్చు. అంటే ఇద్దరు పేర్లు సేమ్ పేర్లు ఉన్నాయి కదా. సో సేమ్ పేర్లు ఉన్న వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసడానికి బిగ్ బాస్ టీం అంతగా ఉంటుందా? ఇద్దరులో ఒకరిని తీసుకుంటారా అంటే సో యాజ్ ఆఫ్ నౌ ఇద్దరు మాట్లాడలేదు, ఇద్దరు కనిపించట్లేదు. ఓకేనా, నార్మల్ గా ఉన్నారు ఇద్దరు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫస్ట్ 2-3 రోజుల్లో కనిపించాడు, ఫిజికల్ టాస్క్ లో కొంచెం కనిపించాడు. బట్ మనం డెమోన్ పవన్ చూస్తే సో ఈ డెమోన్ పవన్ డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. అండ్ తన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అనేది తను చూపెట్టాడు స్టార్టింగ్ లోనే. అంటే తను ఫిజికల్ గేమ్స్ ఆడగలుగుతాడు, ఫిజికల్ టాస్క్ ఆడగలుగుతాడు. ఇక్కడ అంత ఫిజికల్ టాస్క్ ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి. బట్ వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఫిజికల్ టాస్క్ లో పక్కా ఆడగలుగుతాడు. బట్ ఇది ఆల్రెడీ రికార్డెడ్ షో కాబట్టి తను వాయిస్ ఓపెన్ చేసి మాట్లాడలేదు. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అంత ఓపెన్ అప్ అయ్యి మాట్లాడలేదు, దేనికైనా స్మైల్ ఇచ్చేస్తున్నారు. సో ఇద్దరిలో ఈ ఒక్క పాయింట్ లో ఇద్దరు చాలా కామన్ గా కనిపించారు, ఇద్దరు కామనర్స్. మరి ఆ కామన్ పాయింట్ ని బేస్ చేసుకుని ఎవరు బెటర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి అని. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇద్దరిది ఈక్వల్ గానే అనిపిస్తుంది. అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఒక కుండల టాస్క్ లో తప్పితే పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కడ కనిపించలేదు. అసలు డెమాన్ పవన్ అసలు కనిపించట్లేదు. సో మేబీ అది ఈ నెక్స్ట్ 4-5 ఎపిసోడ్స్ లో పవన్ కళ్యాణ్ ఏమన్నా చేస్తే లోపలికి వెళ్ళొచ్చేమో, కానీ లేదు అంటే బిగ్ బాస్ టీం డెసిషన్ తీసుకునే టైం ఉంటుంది. ఎందుకంటే డెమాన్ పవన్ కి మంచి ఓటింగ్ పడుతుంది. ఓకేనా, సో అదనమాట. అండ్ మాస్క్ మ్యాన్ మనీష్, సో మనీష్ ది చాలా నెగిటివ్ అవుతూనే ఉంది. మనీష్ చాలా నెగిటివ్ గానే కనిపిస్తూ ఉన్నారు. మైండ్ గేమ్ అన్న దాంట్లో పడి మనీష్ యాక్చువల్ గా ఆడాల్సిన గేమ్ని కూడా ఆ గేమ్ ఆడక ఏదేదో చేసేస్తున్నాడేమో అనిపిస్తుంది. బట్ మాస్క్ మ్యాన్ కుళ్ళ మాట్లాడుతున్నాడు, ఓపెన్ పై మాట్లాడుతున్నాడు, తన ఇష్టం వచ్చింది తను మాట్లాడుతున్నాడు. అది రైట్ ఆర్ రాంగ్, బట్ తను చెప్పాలనుకుని చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంత గొప్పగా లేకపోయినా ఆ మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో సో కొన్ని మాటల్లో ఒక 4 పాయింట్లు మాట్లాడితే కనీసం ఒక 2 పాయింట్లనే కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, తగిలేలాగా మాట్లాడుతున్నాడు, గుచ్చుకునేలాగా మాట్లాడుతున్నాడు ఎదుటి వాళ్ళకి. సో వాళ్ళు ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. వాళ్ళు ట్రిగ్గర్ అయ్యే ముందే ఇతను ట్రిగ్గర్ అయితే ప్రాబ్లం, కానీ లేదా వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా ఇతను మాట్లాడితే మాత్రం మాస్క్ మ్యాన్ ది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనిపిస్తుంది. సో నిన్న కూడా నాకు అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ గానే కనిపించింది, నాకు యారగెన్స్ గా కనిపించలేదు ఆ నాగాతో మాట్లాడింది. సో కాబట్టి మాస్క్ మ్యాన్ కి దేర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట. సో షకీబ్కి కూడా ఓటింగ్ పడుతుంది. అండ్ షకీబ్కి కూడా ఓటింగ్ పడడానికి ఇంకొక మెయిన్ రీజన్, అండ్ షకీబ్ లోపలికి వెళ్ళడానికి మేజర్ కనిపించేది ఏంటంటే అక్కడ తన పర్ఫార్మెన్స్ కనిపిస్తుందా కనిపించట్లేదా అంటే షకీబ్కి ఆడాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. షకీబ్ నేను ఫ్రేమ్ లో కనిపించాలంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలనే ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ కనిపిస్తుందా అంటే సో తను ప్రొజెక్ట్ అయ్యినప్పుడు మాత్రం సో డెఫినెట్ గా తను ఫుటేజ్ ఇస్తున్నాడు. తను ప్రొజెక్ట్ కాని చోట్ల కూడా తనకి ఎక్స్ప్రెషన్స్ క్లోజులు పడుతున్నాయి, 1-2 క్లోజులు తనకే పడుతున్నాయి నిన్న ఎపిసోడ్ లో కూడా. అండ్ డెఫినెట్లీ ఒకరిని తీసుకోవాలి, ముస్లిమ్స్ నుంచి ఒకరిని తీసుకుంటారు, అది ఓపెన్ సీక్రెట్, దాని పెద్ద విచిత్రం ఏం లేదు. కాబట్టి నేను ఇమాన్యుయల్ ముస్లిం అనుకున్నాను, బట్ ఇమాన్యుయల్ క్రిస్టియన్ అని చెప్పి తెలుస్తుంది. సో షకీబ్ ఖచ్చితంగా లోపలికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అబూ వైల్డ్ కార్డ్ అంటున్నారు, మేబీ అబూ వైల్డ్ కార్డ్ కన్ఫర్మ్ కాకపోతే షకీబ్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా అటిస్టిక్స్ మాట్లాడుతున్నా అంతే, నాకు కన్ఫర్మ్ లేదు. బట్ షకీబ్కి ఓటింగ్ బాగానే పడుతుంది అంట.
ఓకేనా. అమ్మాయిలకు వచ్చేసరికి శ్రీజ పక్కా వెళ్తుంది. సో మిగిలిన ముగ్గురు అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు, లేదా ముగ్గురు అమ్మాయిలు 3 అబ్బాయిలు అయితే అమ్మాయిలు మాత్రం 3 పక్కా లోపలికి వెళ్తారు. 3 పక్కా లోపలికి వెళ్ళే వ్యక్తులు శ్రీజ కన్ఫామ్ కనిపిస్తుంది. మిగిలిన 2 స్లాట్లలో నేను ఫస్ట్ దివ్య అనుకున్నాను. సో దివ్య కూడా వెళ్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తుంటే దివ్యకి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, అది తెలుస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో చూసాం మనం. బట్ దివ్యది ఇప్పుడు అంత పర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు. ఆ ఛాన్స్, మాట్లాడే ఛాన్స్ అమ్మాయికి ఇవ్వట్లేదు. సో మేబీ ఇన్ ఫర్దర్ ఎపిసోడ్ లో కనిపిస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది. ఆర్ఎల్స్ బిగ్ బాస్ టీం ముందే డిసైడ్ అయి ఉంటారు కాబట్టి, ఈ పాటికే డిసైడ్ అయిపోయి ఉంటారు కాబట్టి, అది రికార్డెడ్ కాబట్టి. సో శ్రీజ, దివ్య, నిఖిత అండ్ రీసెంట్ గా హైలైట్ అయిన ప్రియా, సో వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శ్రీజాకి వీళ్ళిద్దరికి ఓటింగ్ లో చాలా దూరం ఉంది. బట్ వీళ్ళిద్దరు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే, ఎవరైతే శ్వేత శెట్టి కానీ, లేకుంటే దాలియా కానీ, కల్కి కానీ, శ్రియా కానీ, సో ఈ నలుగురితో పోల్చుకుంటే వీళ్ళిద్దరు సంహౌ బెటర్ అనిపిస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు ఆడియన్స్ కి. సో కాబట్టి అండ్ ఎస్పెషల్లీ దివ్య, ప్రియా కంటే ప్రియానే ఎక్కువ కనిపిస్తుంది. దివ్య అసలు కనిపించట్లేదు. దివ్య, డెమోన్, పవన్ కళ్యాణ్ ఒకటేలా కనిపిస్తున్నారు. 3 అమ్మాయిలు అయితే ఈ 3 అమ్మాయిలు పక్కా వెళ్తారు. అండ్ 3 అబ్బాయిలు అన్నప్పుడు మాత్రం షకీబ్ కి ఛాన్స్ ఉంది. డెమోన్, పవన్ కూడా ఇప్పుడు ఛాన్స్ వస్తుంది. ఆ ఒక్క ప్లేస్ మాస్క్ మ్యాన్ దా, మనీష్ దా, లేకుంటే పవన్ కళ్యాణ్ దా అన్న రేంజ్కి వచ్చింది. సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పక్కా అనుకున్నాము, మీటింగ్స్ లో కూడా అదే మాట్లాడారు. బట్ రీసెంట్ మీటింగ్ లో డెమోన్, పవన్ పేరు కూడా పైకి వచ్చిందంట. చూడాలి అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇప్పటికైతే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా హోల్డ్లోనే ఉన్నాడు. అంత ప్రాపర్ జెన్యున్ గా సెలెక్ట్ అవ్వలేదు అని అనిపిస్తుంది. అంటే పక్కా హౌస్ లోకి వెళ్తారని. శ్రీజ ఒక్కటే పక్క హౌస్ లోకి వెళ్తుందని యాజ్ ఆఫ్ నౌ అథెంటిక్ గా, చాలా ధైర్యంగా, చాలా గట్టిగా చెప్పొచ్చు. మిగిలిన పేర్లన్నీ అబియన్స్ లోనే ఉన్నాయి. ఎవరు వెళ్ళినా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళకపోవచ్చు. సో ఓట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకుని అంటే జై హింద్.